మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన సహోదరి సహోదరులకు హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఈ కుమారుని పునరుద్ధాన దినముగా ఈ యొక్క దినమును తండ్రి మా జీవితాల్లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవా. మీ చిత్తమును గుర్తెరగడానికి తండ్రి, మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణను తండ్రి నిర్లక్ష్యము చేయక ఆ రక్షణలో నిలిచి ఉండులాగన తండ్రి మా అందరికీ బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించి మీరే మహిమ పొందమైన తండ్రి. క్రీస్తు కృపా సత్య సంఘముగా మీరు ఏర్పరిచిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఈ సంఘమును తండ్రి, ఈ సంఘమునకు తండ్రి మీ కాపుదల ఉన్నదని, సంఘమును మీరు ప్రేమిస్తున్నారని తండ్రి మాకు అర్థమవుతూ ఉన్నది. మీ యొక్క మాటల సారాన్ని గ్రహించుకునడానికి తండ్రి ప్రతి ఒక్కరికి మంచి మనస్సును అనుగ్రహించండి. మనస్సులు ఎటు పోనివ్వక తండ్రి వాక్యంపైనే లగ్నము చేయలాగన తండ్రి మమ్మల్ని అందరినీ కృప చూపించి మీరే మహిమ పొందమని తండ్రి. ఇక్కడ నిలబడిన నాయందు ఏమీ జ్ఞానం లేదు కానీ తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని తండ్రి మాకు అనుగ్రహించి సంతృప్తితో ఈ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళులాగన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని. ఇంకా మీ పిల్లలైన వారు ఇంకా అనేకులుగా ఈ స్థలానికి రావలసిన వారిగా ఉన్నారు, మిమ్మల్ని ఆరాధించవలసిన వారిగా ఉన్నారు తండ్రి. కారణాలు ఏమైనా కావచ్చు మా జీవితాల్లో దేవా. మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి తండ్రి ఏది మాకు అడ్డుగా వండుకున్నట్లుగా మీ కృపలో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అలర చేద్దామా, పిల్లలందరూ ఒక చోట కూర్చోకండి, ఒక్కొక్క చోట కూర్చోండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుంటూ వెళదాం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు నైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆమేన్. ఇక్కడ బలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం గమనించాలి.
పాత నిబంధనలు కూడా ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించినప్పుడు, మోషేని ఏర్పాటు చేసుకుని విడిపించినప్పుడు దేవుని యొక్క ఏర్పాటు ఏమిటో, దేవుని యొక్క ఆలోచన ఏమిటో వారి గుర్తెరగలేదని మనం చెప్పాలి ప్రియమైన వాళ్ళ. దేవుడు ఈ లోకానికి తెలియదనే మాట మనకి విసిదమే. నిర్గమాకాండంలోనికి వెళ్ళి ఒక మాట చూసినట్లయితే, ఈ లోకానికి దేవుడెవరో అనేది తెలియదనే విషయం అర్థమవుతుంది. అలాగని ఏర్పరుచుకున్న వారికి ఏమైనా దేవుడు అర్థమయ్యాడా అంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రను మనం అధ్యయనం చేసినట్లయితే, వారి చరిత్రను ధ్యానిస్తున్నట్లయితే వారికి దేవుడు అర్థం కానట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. నిర్గమాకాండము 5వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ఒకరు చదవండి అమ్మా, మీరు చదవండి అమ్మా. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఫరోతో చెబుతున్నాడు. మోషే గారు ఫరోతో చెబుతున్న ఇన్ఫర్మేషను, దేవుడు వారి ప్రజల్ని విడిచిపెట్టమంటున్నాడు, వారు ఉత్సాహధ్వని చెయ్యాలి, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి, ఈ దేశమును విడిచిపెట్టి దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించమని నన్ను నియమించాడు అని మోషేకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. అంటే ఆ మోషే ఫరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఫరో ఎవరండి? ఒక చక్రవర్తి, ఒక రాజు కూడా కాదు, ఒక చక్రవర్తి. ఆ చక్రవర్తి లేక రాజు ఒక జ్ఞానం కలిగి ఉండాలి కదా. అయితే ఇతను లోకంలో ఉన్న చక్రవర్తి, లోకంలో ఉన్న రాజు కనుక అతను ఏమంటున్నాడు చూడండి దేవుడి గురించి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఎంత మాట అన్నాడు చూడండి. అసలు ఆ మాట పదం పలకడానికి కూడా భయం అనేది లేకుండా పలికాడంటే, ఆ జనాల్ని పోనొచ్చడానికి అసలు యెహోవా ఎవడు అంటున్నాడు. ఈ రోజున చాలామంది లోకంలో చూసినట్లయితే మనం, రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, సన్యాసి, హైందవుల్లో పేరు పొందినవాడిగా ఉన్నాడు. అతను యేసుక్రీస్తుని గురించి కానివ్వండి, పరలోకంలో ఉన్న తండ్రిని గురించి కానివ్వండి, ఆయన మాట్లాడే మాటలు ఈ విధంగానే ఉంటాయి. ఫరో ఎలాగైతే మాట్లాడాడో అదే విధంగా ఉంటాయి. ఈ రోజున యెహోవా ఎవడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళకున్న బలం ఏమిటి, వారికి ఉన్న ఆలోచన ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, వారు ప్రతి దానిలోనూ దేవుణ్ణి చూడగలుగుతున్నారు అనే ఆలోచన జ్ఞానం వాడికి ఉంది. మనం చూసినట్లయితే చుట్టుపక్కల ప్రజలు కానివ్వండి, మన దేశ ప్రజలే కాదండి, ఇతర దేశ ప్రజలు చాలామంది పిల్లిని ఆరాధించేవారు ఉన్నారు. ఎవరాళ్ళు? చైనా, జపాన్ దేశస్తులు దేన్ని ఆరాధిస్తారండి? వాళ్ళు పిల్లిని ఆరాధిస్తారు. పిల్లికి గుడులు కట్టి పిల్లిని ఆరాధిస్తారు దైవంగా. అసలు దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి ఎందుకు విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలనుకున్నాడంటే, వారి మధ్యన అనేకమైన ఆచారాలు ఉన్నాయి, అనేకమైన దేవీ దేవతలు వారి మధ్యన ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ప్రతిదాన్ని వారు దేవుడిగా ఆలోచించే ఆలోచనలు వారి మధ్యన ఉన్నాయి. ఈ పరువుకి
కానీ అసలు ఈ విశ్వానికి లేక ఈ మనుషుల యొక్క మనుగడకు మూలం ఎవరు అనేది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది, జ్ఞానం అనేది ఈ యొక్క ఫరోకు లేదని చెప్పచ్చు ప్రియమైన వాళ్ళారా. అలాగే ఈ ప్రపంచానికి ఈ రోజున దేవుని గూర్చిన జ్ఞానం కానీ లేక యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గూర్చిన జ్ఞానం కానీ ఈ లోకానికి లేదు. ఈ లోకానికి తెలియజేయవలసిన వారు ఎవరు అంటే యేసును గూర్చిన జ్ఞానాన్ని కానివ్వండి, పరలోకంలో ఉన్న తండ్రిని గూర్చిన జ్ఞానాన్ని గురించి కానివ్వండి, తెలియజేయవలసిన వారు ఎవరు అంటే ఇదిగో ఏర్పరుచుకున్న జనసమూహముగా, పరిశుద్ధపరచబడిన జనసమూహముగా మనల్ని చూపిస్తున్నాడు దేవుడు ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవులుగా. ఆనాడు ఫరోకి దేవుడు అర్థం కాలేదు, యెహోవా ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు. పోనీ వారి మధ్యన నివసిస్తున్న దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీయులకి ఏమన్నా దేవుడు అర్థమయ్యాడా అని మనం ఆలోచన చేస్తే గనక వారిని అందరినీ అక్కడి నుంచి విడిపించుకొచ్చి దేవుడు ఒక బలిని కోరుతున్నాడనే విషయం వారికి అర్థం కాక వారి అలవాట్లలో నుంచి బయటకు తీసుకురావాలి, వారి హృదయాల్లో నాటుకుపోయిన ప్రతి ఒక్క విషయాన్ని వేరుతో సహా తీసివేయాలి అనేది దేవుని యొక్క ఆలోచన ప్రియమైన వాళ్ళారా. వారి యొక్క మధ్యలో నివసిస్తున్న వీరందరికీ ఏం ఆలోచనలు ఉంటాయి అంటే, ఒక అన్యజనుల మధ్యలో దేవుని పిల్లలుగా వీరున్నారు. అయితే వీళ్ళు ఏలుబడి చేసేవారుగా లేరు. ఎలా ఉన్నారు వీళ్ళు? వారి దగ్గర పని చేసేవారుగా ఉన్నారు కనుక, కూలీలుగా ఉన్నారు కనుక, ఈ యజమానుడు ఏది ఆరాధిస్తే అది దానిని ఆరాధించే పద్ధతిలో వీళ్ళున్నారు కనుక వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని వీరిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని దేవుడు ఎంతో ఉన్నతంగా ఆలోచించి మోషే గారిని నియమించి నడిపించాలని చూస్తే గనక, మనం ఆలోచన చేస్తే గనక ఇక్కడ లోకంలో ఉన్న గొప్ప గొప్ప వారికి దేవుడు అర్థం కాలేదనే విషయం చిన్న మాటలో అర్థమవుతుంది. ఫరో చెప్పిన మాట ఏమిటి అన్నాడు? యెహోవా ఎవడు అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అలాగని ఇశ్రాయేలు ప్రజలకు ఏమైనా దేవుడు అర్థమయ్యాడా అని మనం ఆలోచన చేస్తే కనుక ఇదే నిర్గమాకాండము ఆదికాండంలోనికి వెళ్ళి మనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. అసలు దేవుడు వీరికి అర్థం కాకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉన్నది. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడై అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు. అంటే అబ్రహాముకి ఏ పేరుతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు? సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. మోషేని నియమించినప్పుడు కూడా నేను సర్వశక్తి గల దేవుడిని వారిని విడిపించడానికి పంపించానని చెబుతాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే, నేను సర్వశక్తి గల దేవుడును అని ప్రకటించుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. నిర్గమకాండం 6వ అధ్యాయము చూద్దాం, చూడండి ఒకసారి ఒక మాట. మూడవ వచనం. నేను సర్వశక్తి గల దేవుడును పేరున. రెండవ వచనం చదవండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను. పరిచయం చేసుకుంటున్నాడు మోషేకి. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? యెహోవానని పరిచయం చేసుకుంటున్నాడు. అంటే అప్పటి వరకు ఎలా తెలుసు దేవుడికి అంటే, దేవుడు అంటే ఎలా తెలుసు అంటే ప్రజలకు సర్వశక్తి గల దేవుడిగా తెలుసు. ఆయన పేరుని ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును పేరున. దేవుడను, సర్వశక్తి గల దేవుడను పేరు
పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతినని, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియపరచబడలేదు. అంటే అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి వాక్యం వచ్చినప్పుడు, లేక దేవుని సందేశం వచ్చినప్పుడు ఏ పేరున వారికి వచ్చింది అంటే సర్వశక్తి గల దేవుడనే పరిచయం చేసుకున్నాడు వారితోటి. కానీ ఇప్పుడు మోషే గారిని నియమించిన తర్వాత ఆయన పేరును ప్రకటిస్తున్నాడు. నేనే యెహోవాను అని ప్రకటన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ అన్యజనుల దేశంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తే హృదయాల్లో కనుక ఏ పేరును ఆరాధించుంటారు? వాళ్ళు సర్వశక్తి గల దేవుడిగా ఆరాధించారు. యెహోవా అనే పేరు అందుకనే ఫరోకి పరిచయం లేనట్లుగానే మాట్లాడుతున్నాడు. అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అతను? కానీ దేవుడు మోషే ద్వారా కార్యాలు జరిగించినప్పుడు, అతని మీద తీర్పులు తీసుకొచ్చినప్పుడు, ప్రజలను విడిపించమని అడిగినప్పుడు ఆయన విడిపించకుండా హృదయాన్ని దేవుడు కఠినపరుస్తూ దేవుడు వారికి తీర్పునిస్తూ చేస్తున్నప్పుడు, ఇదిగో ప్రపంచంలో మీ దేవుడంటే దేవుడు వేరొకడు లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మళ్ళీని యూదుల దేవుడటువంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడా లేడంటున్నాడు. ఎప్పుడు చూశాడు? శక్తిని చూసినప్పుడు. ప్రియమైన వాళ్ళారా, వారి నదీ ప్రాంతాలలో నీటిని అన్నట్టుని నీరంతా రక్తముగా మారినప్పుడు, మళ్ళీ ఆ రక్తమును నీటిగా దేవుడు మార్చినప్పుడు, దేవుని శక్తిని చూచినప్పుడు సాక్ష్యం ఇచ్చే మాట, మీ దేవుడంటే దేవుడు ఈ లోకంలో ఎక్కడా నాకు కనిపించలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం యాకోబు గారితో కూడా అదే విధానంలో మాట్లాడినట్లుగా మనకి కనబడుతుంది. ఆదికాండం 48వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. నీ తండ్రి కాయలా పడి ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిమీయులు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి, కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, అంటే యాకోబు గారు ఏమంటున్నాడు? సర్వశక్తి గల దేవుడు. అందుకుని ఫరో ఏమన్నాడు? మోషే గారు ఫస్ట్ చెప్పిన పాదమ్మట. ఆయన ఎవరు అంటున్నాడు అంత డేరింగ్గా. అంటే అప్పటి వరకు ఆరాధన ఏ పేరు మీద జరిగించలేదు? యెహోవా నామంలో జరిగించలేదన్నమాట. అలాగా జరిగినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ దేవుని యొక్క మనస్సు ఇశ్రాయేలు ప్రజలకి ఏమైనా అర్థమైందా అని మనం ఆలోచన చేస్తే, వారిని విడిపించి వారి మధ్యన ఎన్నో కార్యాలు జరిగించి దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు, మోషేను నాయకత్వంగా ఉండి నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయడం చూశారు. అది ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి అద్భుతమని చెప్పచ్చు. ఆకాశము నుండి ఏం చేశాడు? మన్నాను కురిపించాడు, పూరేళ్లను కురిపించాడు దేవుడు. వాటన్నిటినీ వాళ్ళ నోటిల్లో ఉండగానే ఏం చేశారట? దేవుని మీద వారు తిరుగుబాటు చేశారట. ప్రియమైన వాళ్ళారా, అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని చూస్తూ ఉన్నారు, దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నారు, లేక దేవుడిచ్చిన ఆహారాన్ని తింటూ ఉన్నారు. కానీ దేవుని మీద తిరగబడడం అంటే ఆయన మీద యుద్ధం చేశారని కాదు, కానీ ఆయనని సేవించక వారి హృదయాల్లో ఏదో ఉన్నది అని మనం ఆలోచన చేయొచ్చు. ప్రియమైన వాళ్ళారా,
ఒక నిర్గమాకాండంలో ఒక మాట చూద్దాం ప్రియమైన వాళ్ళారా. నిర్గమాకాండము 8వ అధ్యాయము. ఫరోను దేవుడు తీర్పులు తీరుస్తున్నప్పుడు, ఒక్కొక్క శిక్ష అతని మీదకి పంపిస్తున్నప్పుడు, దానికి విరుగుడుగా మోషేను మళ్ళీ ప్రార్థన చేయమన్నప్పుడు, అది క్యూర్ అయినప్పుడు మళ్ళీ హృదయంలో అతను ఎందుకు మాటికి మాటిచ్చి తప్పుతున్నాడు అంటే, అసలు దేవుడు ఎంత గొప్పవాడో అతను తెలుసుకోవాలని తీర్పుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలని దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లుగా మనం చూస్తాం. వీళ్ళు బలిచ్చే బలిని వారున్న ప్రదేశంలోనే కోరచ్చు కదా, దేవుడు కోరచ్చు కదా. చూద్దాం రండి ఒకసారి నిర్గమాకాండం 8వ అధ్యాయము. ఇక్కడ 25వ వచనం చూద్దాం, చూడండి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరెళ్ళి ఈ దేశములో బలి అర్పించుడని, దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు. ఎన్నో కండిషన్స్ పెట్టాడు ఫరో. కుటుంబాలతో వెళ్ళొద్దు, మగవాళ్ళు వెళ్ళి పిల్లలు భార్యలు ఇక్కడ వండుకోండి, మీ గొడ్డు గోద అన్నిట్లు కూడా ఇక్కడ ఉంచేయండి అని చెప్పాడు. దేవుని ఉద్దేశం ఏంటి? అసలు ఆ ప్రదేశంలోనే ఉండకూడదనేది దేవుని ఉద్దేశం. ఫరో ఉద్దేశం ఏంటి? వీరందరూ వలస పక్షులుగా వచ్చారు, మన దగ్గర చాకరీ చేస్తున్నారు, వెట్టి చాకరీ, వీరందరూ వెళ్ళిపోతే మన పనులు సాగేది ఎలా అని వారి యొక్క ఆలోచన. ఏం చెబుతున్నాడు చూడండి, దేవునికి బలి అర్పించుడని ఏం చెప్తున్నాడు, మళ్ళీ చదవడమ్మా. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు. ఇక్కడ ఈ దేశంలో అర్పించుకోండి బలి అంటున్నప్పుడు ఏమంటున్నాడు? అట్లు చేయతగదు అంటున్నాడు. దేవుడు చెప్పిందే చేయాలంటున్నాడు. చూద్దాం. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము అంటున్నాడు. ఇందుకే ఏం అర్పించాలి వీళ్ళు బలినిగా? ఒక బలి పశువును అర్పించాలి, ఒక ఎద్దును బలి పశువుగా అర్పించాలి దేవునికి. నిజంగా ఐగుప్తు దేశములోనే బలిని అర్పిస్తే కనుక ఏం జరుగుతుందంటే, అదే చెబుతున్నాడు చూడండి కిందకి. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంతా దూరముగా పోయి మా దేవుడైన యెహోవాకు మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుమనిను. అలా అర్పించాలి బలి. మీ కన్నులు ఎదుటి జరిగిందనుకో ఈ బలి, మీరు మమ్మల్ని రాళ్ళు పెట్టి కొట్టేస్తారు నాన్న అంటున్నాడు. ఎందుకు కొట్టేస్తారు రాళ్ళు పెట్టి? ఎందుకు కొట్టేస్తారు? ఇందాక చెప్పాను కదండి, పిల్లిని దేవీ దేవతలుగా కొలుస్తున్నవారు అన్నారు కదా. అలాగే ఆవుని దేవుడిగా కొలిచేవారు ఉన్నారు, ఎద్దులను పూజించేవారు ఉన్నారు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎద్దు లేని చోటంట గాదులు ఖాళీగా ఉంటాయట. ఎందుకు? ఎద్దు ఉంటేనే, పూర్వకాలంలో ట్రాక్టర్లో లేవండి, ఒక భూమిని సేద్యపరచాలి అంటే ఏముండాలి? ఎద్దులు ఉండాలి. ఆ ఎద్దులు ఉన్నప్పుడే సేద్యం అనేది సాధ్యపడుతుంది, గాదులు అనేవి నిండుతాయి, మనుషులు కడుపులు అనేవి నిండుతాయి. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క
ఫరో యొక్క ప్రజలందరి హృదయాలలో ఏముంటుంది? వీళ్ళ బలి అర్పించే దాని విషయంలో ఏమైందిగా ఉంటుంది. ఏంటి పని చేస్తారు వీళ్ళు? చాలామంది చూడండి, నేడు మన ఇండియన్స్ కూడా అంటే తోటి జీవుల మీద ప్రేమ కనుపరుస్తున్న మనుషులు దేవుడు చెప్పిన ఆలోచనలు చూడండి ఏం చేస్తున్నారు. దేవుడు ఎవరిని ప్రేమించమని చెబుతున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, లేక నీ సహోదరుడిని ప్రేమించమని దేవుడు చెబుతున్నాడు. లోకస్తులు దేవుడిని ఎరగని వారు ఎవరిని ప్రేమిస్తున్నారు? జీవుల్ని ప్రేమిస్తున్నారు. కుక్కల్ని, నక్కల్ని, పిల్లుల్ని, పందుల్ని, దేన్ని పడితే దాన్ని ప్రేమిస్తున్నారు. తోటి మనిషిని మాత్రం హింసిస్తూ ఉన్నారండి ప్రేమైన వాళ్ళారా. అందుకనే ఈ బలి ఎక్కడ జరగకూడదట? వారి మధ్యన జరగకూడదట. బలి జరిగితే ఏమవుతుంది? మేము దేవుడిగా చూసేదాన్ని మీరు బలిచ్చేస్తారా అని చెప్పేసి ఏం చేస్తారట? రాళ్ళు పెట్టి చంపేస్తారు ప్రియమైన వాళ్ళారా. అందుకని 3 దినములంతటి ప్రయాణం అయిపోయిన తర్వాత ఏం చేయాలట? ఈ బలి జరగాలి అని దేవుడు కోరుకున్నాడు కదండి. అయితే నిర్గమాకాండము వీళ్ళు ఏం చేశారో చూద్దాం ప్రియమైన వాళ్ళరా. 32వ అధ్యాయము. దేవుడి యొక్క ఏర్పాటు ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏమిటో వీరికి ఏమైనా అర్థమైందా అని ఆలోచన చేస్తే, మోషే అహరోనులు కూడా వీరు వెళుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్నప్పుడు చూడండి 32వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడలు చేసుకుని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన మీ దేవుడు ఇదే అని చెబుతున్నారండి ప్రియమైన వాళ్ళారా. నిజంగా అదేనా? ఎలా జరిగింది ఈ సిచ్యువేషన్ అని మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, ఐగుప్తు నుంచి వారిని నడిపించిన దేవుడు దిలక దేవత అదే అని పూజిస్తున్నారట. అసలు దేవుడు ఎంత సంకల్పంగా దేవుడు మోషేను నియమించి ఎన్నో అద్భుతాలు చేయించి ఆ ఐగుప్తు నుండి తీసుకువచ్చింది ఎందుకని మనం ఆలోచన చేస్తే కనుక, దేవుడెవరో వీళ్ళకి తెలియాలనేదే ముఖ్య ఉద్దేశం. దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆ ఐగుప్తు ప్రజల మధ్యనున్న వీరు అంటే వారు ఏం చేశారట? దేవుడిగా వారు ఆరాధించేవారన్నమాట. అక్కడ ఈ సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ చూడండి, వీరు ఇదే 32వ అధ్యాయం ఫస్ట్ వచనాన్ని చూస్తే కనుక, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకును కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. మా కొరకు ఏమడుగుతున్నారు? దేవతను చేయమని అడుగుతున్నారు. అంటే సర్వశక్తి గల దేవుడు ఆయన నామాన్ని ప్రచురపరుచుకున్నాడు, ఆయన గొప్పతనాన్ని వాళ్ళ కళ్ళ ముందు చూపించాడు. అయినా ఏం చేశారట? వీళ్ళు మరిచిపోయారట. మోషే కొండ ఎక్కాడు, హోరేబు పర్వతం ఎక్కాడు దేవుడు పిలవడాన్ని బట్టి. వాళ్ళకి శాసనాలు ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు ఎంతమంది దేవుళ్ళు అండి? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి మీదే కానీ,
సముద్రంలో నీళ్ళ యందే కానీ దేని యందే కానీ ఎవరి రూపమైనను చేసుకోవద్దని చెప్పాడు కదా దేవుడు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక తోడను తయారు చేసుకుని మా ముందు నడిపించిన దేవత లేక దేవుడు ఈయన అని చెబుతున్నారు. ప్రేమైన వాళ్ళ మోషే గారేమో ఆయన పని మీద ఆయన ఉన్నాడు, దేవుడు పిలవబట్టి. ఇక్కడ నాయకత్వం తేడా వచ్చింది. మోషే గారు ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయాడో, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న నాయకుడు సరిగా వారికి చెప్పకపోవడం వలనే ఇది జరిగిందా అని అనిపిస్తుంది. ప్రేమైన వాళ్ళ ఏమడిగారు వాళ్ళు? అడిగినప్పుడు చూడండి ఒకసారి. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను నీ భార్యలకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో అంటే అదొక పనిముట్టు అండి. అంటే కంసాలి వారి దగ్గర ఉండే పనిముట్టు. రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. ఎవరు చేశారు ఈ పని? అహరోను గారు. కోరినోళ్ళకి బుద్ధి లేదనుకోండి, నాయకుడు ఏం చెప్పాలి? ఇదేంట్రా అని చెప్పాలి కదండి. మోషే పలకలను తీసుకుని వచ్చినప్పుడు ఆ పలకల్ని విసిరేసి అహరోను మీద కోపమించాడండి. ప్రియమైన వాళ్ళారా చూడండి, ఇదే అధ్యాయము 22వ వచనం చూడండి, 21వ వచనం చూద్దాం. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి 15వ వచనం నుంచి చదువుకొద్దాం, ఆ సందర్భం బాగా అర్థమవుతుంది. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడి చేసిన ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుడి చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములు యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వనిది. డప్పులు కొట్టుకుంటున్నారు డ్యాన్స్ చేయడానికి అంటున్నాడు మోషే. అర్థమైపోయింది, ఇది యుద్ధం చేసేటప్పుడు జయధ్వని కాదు, అపజయం వచ్చినప్పుడు అపజయధ్వని కాదు. ఇది అంటే మ్యూజిక్లో సెన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి రకాలు. చూడండి ఏమంటున్నాడు, అతడు పాడిములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించేసినట్టండి. కాల్చేసి బూడిద చేసేసి నీటిలో కలిపేసి తాగించేశాడు. అంటే మీరు దేవుడు అనుకుంటున్నారు కదా, ఇది మీరే తాగాలి దీన్ని. అప్పుడైనా మీకు బుద్ధి రావాలి దేవుడు అంటే ఎలా ఉంటాడు ఏంటో అనేది. ఒక జంతువు గొప్పదా, మనిషి గొప్పదా చెప్పండి ప్రియమైన వాళ్ళారా? ఒక జంతువు చుట్టూరు తిరుగుతారు అంటే ఒక మంచి లక్షణాలు దేవుడు వాటిలో పెట్టాడని వాటి చుట్టూ తిరుగుతారు. తులసి మొక్క పూజ చేస్తూ ఉంటారు. తులసి మొక్క పూజ చేసుకోవడానికి కాదు, ఆ తులసి మొక్కను వినియోగించుకోవడానికి.
మనిషికి వినియోగించబడడానికి ప్రతిదీ కూడా ఈ లోకంలో సృష్టింపబడింది ప్రియమైన వారు. మనిషి కంటే గొప్ప జంతువు కానీ, పక్షి కానీ, లేక ఏదైనా సరే చరాలలో, జీవరాశుల్లో ఏది గొప్పది కాదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనిషి ఒక్కడే దేవుని పోలిక, దేవుని స్వరూపం ప్రియమైన వాళ్ళారా. ఇది అన్యజనులకు తెలియదు, గొప్ప గొప్ప రాజులకు కూడా అర్థం కాలేదన్నమాట. దేవుని గురించిన సమాచారము ఆ ప్రజలకు లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ, ఇదిగో ఆనాటి కాలంలో దేవుడు వారిని చూడనట్లుగా విడిచిపెట్టేయడంట. ఎందుకంటే అది అజ్ఞాన కాలము, క్రీస్తు ఈ లోకానికి రాలేదు కనుక, దేవుడు ఎవరో ఈ లోకానికి తెలియలేదు గనక, దేవుని స్వరూపం ఏంటో తెలియదు గనక. మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడిగాడు. అహరోను, నా ఏలినవాడా, నీ కోపం మండనివ్వకయ్యా, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన వాడగు ఏ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడదీసి తిండని చెప్పి తిని, నేను దానిని అగ్నిలో వేయగా దూడదంతటా అదే అయిపోద్దా రూపం ఇవ్వకుండా. అంటే ఏం చేస్తున్నాడు? బొంకుతున్నాడు అన్నమాట. ఇక్కడ తప్పు చేసేసాడు, తప్పు అని చెప్పట్లా మోషేతో. అదే రూపం వచ్చేస్తుందా అంటే ఒక మూడ్లో ఒక రూపం ఉన్నదనుకోండి, ఆ రూపానికి ఒక చిల్లు పెట్టి దాంట్లో శేషంలాగా బంగారాన్ని కరిగిపెట్టి పోస్తే ఏ అచ్చులో పోతే ఆ అచ్చే దిగిపోద్ది. ప్రజలు దుర్మార్గులని చెబుతున్నాడు, నాకు ఈ పాపంలో ఏమీ పాలు లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన. ప్రియమైన వాళ్ళారా, నేడు దైవజనులు కూడా వాక్యాన్ని ఇదంతా కలిగించేది ఎవరు అని మనం ఆలోచన చేస్తే అపవాది అనేది మనం గ్రహించవచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఒకనాడు అవ్వమ్మను మోసం చేశాడు. నేను ఏం చేయాలి? ఈ నిజంగా ఎద్దునేమో దేవునికి బలివ్వలసిన వారిగా ఉండగా ఆ ఎద్దు రూపాన్ని చేసుకుని దానికి సాష్టాంగపడుతున్నారు. అంటే దేవునికి ఆలోచనకి ఎంత భిన్నంగా ఉన్నదో చూడండి వీరి ఆలోచన. దేవుడు ఎంత ఆవేదన చెందుతాడు. అందుకని వీరి గురించి ఏమన్నాడు దేవుడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను చేసి గొప్పగారిగా చేస్తుని, కానీ వారు నా మీద తిరుగుబడుతురి అంటున్నాడు. తిరుగుబాటు చేశారటండి ప్రియమైన వాళ్ళారా, తిరుగుబాటు చేశారు. కీర్తనల గ్రంథంలో ఇదే మాటలు కీర్తనకారుడు రాశాడు. చూద్దాం, చూడండి. 106వ కీర్తన 19. హోరేబులో వారు దూడను చేయించుకునిరి, పోతపోసిన విగ్రహములకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును అంటే దేవుడిని గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, మహాదేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. చూసారా, ఎన్నో అద్భుతాలు చేస్తే దేవుని మరిచిపోయారట. బలివలసిన
ఆ బలివలసిన దాన్నే దేవుడిగా కొలుస్తున్నారట. ఇదే మరి అపోస్తుల కొత్త నిబంధనలో కూడా అపోస్తులైన మరి అపోస్తుల కార్యాల గ్రంథంలో స్టెఫన్ గారు మాట్లాడతాడు చూడండి ఒకసారి. 7వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 40, 41, 42 వచనాలు. మాకు ముందు నడిచినట్టి దేవతలను ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహములకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ప్రేమన వాళ్ళరా, ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడి ఉన్నది అంటున్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలిపశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకునిన ప్రతిమలైన మోలేకు గుడారమును, రంఫో దేవత యొక్క నక్షత్రమును మోసికిని పోతిరి. అంటే ఐగుప్తులో ఉండిపోయిన వీరి యొక్క ఆలోచనలన్నీ వారి హృదయంలో ఉండిపోయిన ప్రియమైన వాళ్ళ దేవుడు ఏదైతే వీరు చేయకూడదనుకున్నాడో, ఐగుప్తు నుంచి ఎందుకైతే నడిపించాడో దేవుడు, దానంతటికి విరుద్ధంగా వారు కార్యాలు చేశారు. నా పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాక్యం అర్థం కాలేదని మనం త్రోసిపుచ్చేస్తే గనక ఈ రోజున విశ్వాస సంబంధమైన ఏర్పాటులో ఉన్న మనం కూడా కొన్నిసార్లు మన నీతిని దేవునికి కనపరుస్తున్నామో అనిపిస్తూ ఉంటుంది. అపోస్తులైన పౌలు గారు సంఘాలను కట్టిన ఆయన అంటాడు, ఇదిగో సంఘముల్లో కూర్చిన చింత నాకు చాలా ఉంది అంటున్నాడు. ఎందుకు చింత? ఒక సంఘం కట్టేసిన తర్వాత, ఆ సంఘంలో మనుషులు ఏర్పడిపోయిన తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుతున్న తర్వాత వారిని గురించిన చింత ఎందుకు? కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. చూద్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక, ఇందాక మనం వాక్య భాగంలో చదువుకున్న మాటలు ప్రియమైన వాళ్ళారు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చూద్దాం. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాసక్తితో, అంటే దేవుని మీద ఉన్న ఆసక్తితో అంటున్నాడు. దేవాసక్తి అంటే దేవుని మీద ఉన్న ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా చెబుతున్నాడు, వివరణ ఇస్తున్నాడు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని ఎవరికి సమర్పించాలంటాడు? అంటే సంఘాన్ని ఎవరికి సమర్పించాలంట? క్రీస్తుకు సమర్పించాలని. ఒక్కడే పురుషునికి, ఇంకొక పురుషుడు ఉండకూడదు మనకి. అంటే రక్షించేవాడు ఇంకొకడు ఉన్నాడేమో అని ఆలోచన చేయకూడదు మనం క్రైస్తవులుగా. అపవాది ఏం చేస్తాడంటే, కుయుక్తి కలిగిన వాడు యేసుక్రీస్తునేంటి నిన్ను రక్షించేది, మోషే ఇచ్చిన ఆజ్ఞలు కూడా ఉన్నాయి మీకు, అవి కూడా మిమ్మల్ని రక్షిస్తాయని చెబుతాడు. వాడు గుసగుసలాడతాడు మన చెవులు. ఇంకా చదువుదాం, చూడండి, కిందకి చూడండి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసి తిని గాని
కానీ ఇక్కడ ఏదో జరిగిందన్నమాట సంఘంలో. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వమ్మను మోసపరిచిందట. కుయుక్తి అంటే దేవుడు ఒక మాట చెబితే సాతాను ఏం చెప్పాడు? ఈ పండు తిను, నీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతల వెంట వారు అయిపోతారు, మీకు మరణం ఎప్పటికీ ఉండదని చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆ పండుని తినకుండా మీరు తిన్న దినమున మీరు మరణిస్తారు అని దేవుడు చెప్పాడు. అంటే దేవుడి ప్లాన్ ఒకటైతే అపవాది ప్లాను మరొకటి. దేవుని పిల్లలుగా మనం దేనిని ఆచరించాలో, దేనిని విడిచిపెట్టాలో, దేనిని కొనసాగించాలో దేవుడు చాలా చక్కగా దేవుని గ్రంథంలో రాగిస్తే యేసుక్రీస్తుకు వేరుగా మనం నీతిమంతులు అవ్వాలనే ఆలోచన చాలామంది కలిగి ఉన్నారండి సంఘాల్లో. 10 ఆజ్ఞలు మంచివే కదా అని వాళ్ళొకళ్ళు. 10 ఆజ్ఞలు మంచివి అయితే ఏం చేయాలి? ఆజ్ఞలు తప్పిపోయినప్పుడల్లా బలి అర్పిస్తూ ఉండాలి. ఈ రోజున ముస్లిం సోదరులు బలి అర్పిస్తున్నట్లుగా బక్రీద్కి ఏం చేస్తారు? వాళ్ళు బలి అర్పిస్తారు. అలా మనం కూడా ఒక బలి అర్పించాలి. కానీ సదాకాలము నిలిచే బలిని దేవుడు ఒక్కసారి కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేయించాడు, బలియాగం చేయించాడు. మనం చేయవలసిందంటే ఏంటి? లేక ప్రపంచ ప్రజలందరూ చేయవలసిందేంటి? ఒకటి ఆయన విశ్వసించడం, ఆయన ఆ పాపం నిమిత్తం మరణించాడు అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన హృదయంలో పాపం జరగకుండా కూడా కాపాడే శక్తిమంతుడైన. చూడండి ఏం చెప్తున్నాడు, హవ్వను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి, అంటే క్రీస్తులో ఉంటే ఎలా ఉన్నట్టు? మీరు పవిత్రతతో ఉన్నట్టే. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి అంటున్నాడు. అంటే క్రీస్తులో ఉన్నవాటికో నువ్వు ఎలా ఉంటావు? పవిత్రంగానే ఉంటావు. ఆయన రక్తం ప్రోక్షించబడింది దేనికి? మనకి పవిత్రులుగా చేసింది. ఆయన మాటలు నడిపించేది దేనిలోకి నడిపిస్తాయి? పవిత్రతలోనికే. మనం పవిత్రులుగా చేశాడు దేవుడు అనే మాట క్రైస్తవులు ఒప్పుకుంటున్నారు. కానీ ఈ పవిత్రతను ఎలా కొనసాగించుకోవాలనే సంశయంతో 10 ఆజ్ఞల దగ్గరికి వెళ్ళాలని మనం ఆలోచన చేస్తున్నారు. కానీ ఒక్కడే పురుషునికి ప్రదానం చేశాను, వేరొక పురుషుడు మీకు ఉండకూడదు. వేరొక పునాది మీద మీరు, వేరొక బండ మీద మీరు మీ జీవితాలను కట్టుకోకూడదని దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ప్రేమిని వాళ్ళరా, ఎలా అనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించుట యుక్తమే అంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుని ఉద్దేశం మనిషి పట్ల వేరుగా ఉంటుంది, అపవాది ఉద్దేశం దానికి భిన్నంగా ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా, విశ్వాసం ద్వారా దేవునికి పిల్లలమా మనం? క్రియల వలన, విశ్వాసం వలన దేవుని పిల్లలమయ్యాము. మరి దేవుని పిల్లలు అయిన తర్వాత ఆయన రక్షణను ఎలా కొనసాగించుకోవాలి? రక్షణకర్త అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తేనా సంపూర్ణమయ్యేది? వేరే ఎవరినైనా వెంబడిస్తే సంపూర్ణమవుతామా? యేసుక్రీస్తునే. ప్రేమైన వాళ్ళరా, అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద జీవించిన కాలంలో శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడిన మాటలు, మోషే కంటే గొప్పవాడిని నేను, యోనా కంటే గొప్పవాడిని, అంటే ప్రవక్తలందరికంటే గొప్పవాడిని. వాళ్ళు చెప్పిన మాటలు కాదు మీ మనసులో ఉంచుకోవడం, వాటికంటే మంచి మాటలు. మోషే ఏం చెప్పాడు మీకు? వ్యభిచారం చేస్తే దేవునికి విరోధులు అవుతారని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారు? ఆ పాపపు ఆలోచన వస్తేనే దేవునికి వ్యతిరేకల ప్రభావం మీరు అంటున్నాడు. ఆ పాపపు ఆలోచన రాకుండా ఎలా జీవించాలి ప్రభు అంటే,
ఇదిగో నీలోనికి పరిశుద్ధాత్మని నేను వెళ్ళిన తర్వాత అనుగ్రహిస్తానని చెప్పాడు దేవుడు. వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తున్నాడు దేవుని అంగీకరించడం వలన ఉచితంగా. ఆయన ఎప్పటి వరకు ఉంటాడంటే సదాకాలము మనలో ఉండడానికే ఉచితంగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మను ఎవరైతే నమ్ముతారో ప్రియమైన వాళ్ళరా, వారు నిజంగా క్రీస్తు పోలికలోనికి మారుతారు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. దేవుని ఉద్దేశం తెలియకుండా, దేవుని యొక్క ఆలోచన తెలియకుండా, దేవుని ప్రణాళిక తెలియకుండా మనం ఎవరైనా దేవునికి ఇష్టలుగా జీవించలేం ప్రియమైన వాళ్ళరా. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించింది ఎందుకంటే బలి కోరుకున్నాడు ఆయన. కానీ ఈ ప్రపంచ ప్రజలందరినీ యేసుక్రీస్తు అనే బలి ద్వారా పాపము నుంచి విమోచించి పరిశుద్ధులుగా చేసి పరలోక పట్టణానికి ఉచితంగా అనుగ్రహిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. మనం చేయవలసిన ప్రయత్నం అంటూ ఏదీ లేదు. నేను ఏదైనా దేవుడికి అర్పించాలా, ఈ కానుక ఇవ్వాలా, ఈ బలిని అర్పించాలా, ఈ నైవేద్యాన్ని చెల్లించాలా, అది ఆలోచన చేసేదంతా దేవుడిని ఎరుగున వారు చేసే ప్రయత్నాలు ప్రియమైన వారు. నిజమైన దేవుడిని ఎరిగిన వారిగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నాడు సమరయ స్త్రీతో, మీరు ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించాలి, ఎందుకనగా ఆయన ఆత్మ కనుక. ఏదో ఒక ఫోటో పెట్టుకుంటే పని అవ్వదు. ఏదో ఒక రూపాన్ని మీకు ఇష్టమని దేన్ని మనం పెట్టుకోకూడదు ప్రియమైన వాళ్ళరా. దేవుని స్థానంలో మరొకరిని ఎవరిని కూడా ఊహించుకోవడానికి వీల్లేదు. హోరేబు పర్వతం దగ్గర దేవుడు మోషేని పిలిచినప్పుడు అహరోను వారు ఆధ్వర్యంలో మనుషులందరూ త్రోవ తప్పేశారు. అంటే ఎవరిలో దూరాడో అపవాది దూరాడు. అంటే దేవుని సేవకుల్లో ఈ రోజున ఆయనలోనే అంత గొప్పవాడిలోనే అలాంటి పని జరిగించాడు అంటే అపవాది. నేడున్న సేవకులు కొత్త నిబంధనలు చెబుతున్నాడు. ఇప్పుడు ఏ వేషం వేసుకున్నాడట వాడు? వెలుగుదూత వేషం వేసుకున్నాడు. ఎవరు గొప్ప నాయకుడు లేక గొప్ప పెద్ద సేవకుడు చెప్పిన వాక్యమే కరెక్ట్ అని అనుకోకండి. దేవుడు మీకు ఇచ్చే తలంతో మీకు ఇస్తాడు, నాకు ఇచ్చే తలంతో నాకు ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేసి నాకు జ్ఞానం కొరవుగా ఉంది అని అడిగితే జ్ఞానాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. ఈ వారంలో నేను వాక్యాన్ని సిద్ధపడింది లేదు ప్రేమైన వారు. అంటే చదవలేదని కాదు, వాక్యాన్ని ధ్యానించాను. కానీ ఈ వాక్యం ఆలోచన, ఈ బలి గురించి ఈ ఉదయం తెల్లారుజామున 2:30కి నేను పడుకున్నదే 12 గంటలకు పడుకున్నాను. మెలకు 2:30కి మెలకు వచ్చింది. దేవుడు ఈ తలంతనిచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. మనం ఆ బోధ సరైందా లేదా అనేది కూడా మనకు అర్థమవ్వాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని మన హృదయంలో ఉంటే ఎవరు ఏ బోధ చేస్తున్నారు, ఎలా బోధ చేస్తున్నారు, ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. అలాంటి మంచి మనస్సాక్షి మనందరికీ దేవుడు రాబోయే దినాల్లో మనలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, వాడుకునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మనకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో నుండి తండ్రి కొన్ని మాటలు మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మోషే గారిని మీరు ఏర్పాటు చేసుకుని ఆ ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి వారికి మీ మనసు అర్థం కాక వారి హృదయంలో ఏ దేవుడు ఉండకూడదు అనేది మీ యొక్క ఆలోచన, మీరే వారి హృదయాల్లో ఉండాలి అన్నది మీ ఆలోచన దేవా. దానికి భిన్నంగా బలి అర్పించమన్న ఆ బలి పశువుని వారి మొక్కినట్లుగా తండ్రి రాయించిన మాటలు మా జీవితాల్లో చదువుతున్నప్పుడు ఎంత పొరపాటులో ఎలా పడ్డారు అనేది మాకు అర్థమవుతూ ఉంది. అలాగే నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్న సంఘాల్లో ఉన్న పరిశుద్ధులుగా పిలువబడుతున్న మీ చేత పిలువబడుతున్న మేము పరిశుద్ధులము కాదేమో, మేము ఇంకా దేవునికి ఏదో అర్పించాలేమో,
పరిశుద్ధులం అవ్వడానికి మేము ఏం చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు దేవా. కానీ మీరు ఒకటే చెబుతున్నారు, యేసుక్రీస్తునందు అంగీకరించిన వారందరూ కూడా నాకు పిల్లలు అవుతానికి అధికారం ఇస్తానని చెప్తున్నారు. ఆ అధికారాన్ని మేమందరూ వాడుకోవడానికి తండ్రి, మీ పిల్లలమని గుర్తిరిగి తండ్రి, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో తండ్రి మిమ్మల్ని ఆరాధించాలని కోరుకుంటున్నారు దేవా. అట్టి ఆరాధన మా హృదయం ద్వారా తండ్రి జరిగించుకుని, యొక్క సంఘం ద్వారా జరిగించుకుని మీరే మహిమ పొందమని తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ దేవా, యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేసిన రీతిగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని తెలియజేసినట్లుగా ఇంకొక మార్గం అంటూ మాకే తెలియదు తండ్రి. మిమ్మల్ని చేరుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఒక్కరే మాకు మార్గమని తండ్రి విధేయులం కావడానికి తండ్రి మీ కృపలో మేమందరం ఎదగడానికి దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.